రోజు రోజు సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. సాగు చేసిన భూములకి వెంటనే బ్యాంకు రుణాలు అన్ని కలిగించాలి. ఎరువులు ఇతనాలు అన్ని కలిగించాలి. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి. పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. చేస్తున్న భూమి మన భూమే కదా, ఇది అంత మరి మన భూమే కాబట్టి దూరం దూరం అందరం చెదిరితే అందరూ కొమ్మడు కదా, అక్కడ 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 అలాగా ఉండండి. అలాగైతే ఈ భూమి ఇదంతా వస్తుంటుంది కదా, ఈ భూమి కూడా చూపించుతుంటాము. మన భూములు 50 ఏళ్ళుగా సాగు చేస్తున్న భూమికి పట్టా కరిగించాలని ఎన్నిసార్లు గ్రీవెన్స్ కలిసినా స్పందించడం లేదు. పట్టా నేను అనేది నా పేరు మెల్లుకు రాము, తాన్నవర్తి గ్రామం, రంగపురం పంచాయతీ, పార్వతపురం మండలం. ఇట్రండి, ఇటు వచ్చి అటు ఇట్రండి ఇట్రండి ఇటు వచ్చి కర్ర ఊరు గుర్తింపు. ఆ జెండా చూసి అడుగుతున్నా మేము, రామ్ ఎక్కడ ఉన్నాడని. ఇలా చెప్పేది అంటే ఇటు ఉంటాం మేము, అంటే ఇదంతా ఈ భూమి అంతా రావాలి చూపిస్తాం. ఇటైతే ఫారెస్ట్ అంటారు కదా, వాడికి తప్పుకున్నాడు బేగి. సాగు చేసుకున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. పట్టాలు కలిగించాలి. సాగు చేస్తున్న భూములకి హక్కులు కలిగించాలి. సాగు చేస్తున్న భూములకి హక్కులు కలిగించినంత వరకు పోరాడతాం. ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి. సాగు అన్ని కలిగించాలి. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి. పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినంత వరకు పోరాడతాం. సాగు చేస్తున్న భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్లు వెంటనే చెల్లించాలి. పట్టాదారు పాస్బుక్లు వెంటనే ఇవ్వాలి. ఆన్లైన్ వెంటనే చేయాలి. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. పేరు మెల్లకరాము, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. సార్ ఈ సమస్య మన భూమి సమస్యలు మా తాతల ముత్తాతల నుంచి ఉన్నాయి. మాకు అయ్యా పట్టాలు కావాలని మన పార్వతీపురము జిల్లాలో వెళుతుండగా మన అధికారులకి, అలాగే కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఆర్డోలకి, అలాగే అందరికీ కలుస్తున్నా కూడా సర్వే అయితే అయ్యింది. కానీ ఇక్కడ సర్వే అయినా సరే ఎవరు కూడా అధికారులు కలిసినా ఇప్పుడు స్పందించకుంటున్నారు. ఎందుకు సార్ అని అడుగుతుంటే విఆర్ఓ నెక్స్ట్ సర్వేర్ అయితే ఆనంద్ విఆర్ఓ సర్వేరు పవన్ అయితే డేటా లేదంటున్నారు. అలాగే సర్వేలో మన
మేము అప్లోడ్ చేసినవి పోయి అంటున్నారు. ఎంతవరకు నిజమనేది మాకు తెలియకుంటుంది. ఎందుకంటే మేము గిరిజనులము, మేము మాట్లాడగలుగుతాము తప్ప మాకు చదువు లేదండి. పూర్వకాలం నుంచి మేము అడుగుతుంటే మీరు ఇలాగ నాటకాలు ఆడుతున్నారు, ఇది మంచి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేసి మాకు పార్వతీపురం దగ్గరలో ఉన్నాము. కనీసం ఏ అధికారం మాకు పట్టించట్లేదు. దీనికి కారణం ఏంటో మాకు తెలియకుంటుంది. ఇంతకు మా పంచాయతీలో మా ప్రెసిడెంట్ల వల్ల కారణమా, లేకపోతే ప్రభుత్వం వల్ల కారణమా, లేకపోతే అధికారం వల్ల కారణమా, ఏటి అర్థం కావట్లేదు. దయదలిసి ఇప్పుడున్న ప్రభుత్వమైన మాకు కనికరించి మా ఈ సమస్యలను, భూమి సమస్యలు క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాము. క్లియర్ చేసి మాకు కూడా అన్ని పథకాలు వచ్చినట్టుగా చూస్తే మేము కూడా నలుగురులాగా కొంచెము బాగుపడతామనేసి మేము అయితే అనుకుంటున్నాము. అందరికీ దయచేసి మాకు కనికరించాలి, మాకు పట్టాలు మంజూరు చేయాలి. సర్వీస్ చేసినటువంటి పట్టాలు కూడాను మాకు వచ్చి అందరు అధికారులు కూడా వచ్చి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు తాడింగి దొబ్బమ్మ. మా తానవలస గ్రామము గంగాపురం పంచాయతీ, పార్వతీపురము మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకైతే భూమి అయితే 50 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాము. సాగు అయితే చేస్తున్నాము కానీ కొలతలు అయితే కొలుస్తున్నారు కానీ మాకు పట్టాలు కలిగించడం లేదు. మాకు పట్టాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తే అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వాలు అన్ని కలిగించేసి మాకు దయచేస్తారని మేము కోరుతున్నాము. మాకు సహాయం చేయండి సార్. మీరు ఎందుకంటే మేము పట్టాలు ఉంటే కదా ఏదైనా మాకు రైతు భరోసా అయినా మాకు ప్రభుత్వం నుంచి వచ్చింది అన్ని మాకు రాగలుస్తాయి. పట్టాలు లేకుంటే ఏది రాలేవు సార్. మాకు పట్టాలు ఇస్తారనేసి నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తారనేసి మేము కోరుతున్నాము. తాన్లవలస గ్రామం గంగాపురం పంచాయతీ, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. ఈ తాన్లవలస గ్రామ ప్రజలు 50 ఏళ్లుగా ఇక్కడ నివాసము ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారి జీవన విధానం ఎలాగున్నదని ఒక్క అధికారి కూడా ఈ గ్రామంలోనికి రావడం లేదు. గిరిజనులు ఎలాగున్నారనేది కూడా పరిశీలన చేయట్లేదు. సిపిఎం పార్టీగా మనము ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు ఎలాగున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, మీ జీవన విధానాలు ఎలాగున్నాయి అనేది మనం అడిగితే అందరూ గ్రామ ప్రజలు, చిన్నలు పెద్దలు అందరూ కూడా చెప్తున్నది, అన్నా ఎన్నో ఏళ్లుగా మనం చేస్తున్న భూమి, ఏ భూమి అయితే ఉన్నదో ఆ భూమిని మేము చేస్తున్నాం. ఆ భూమికి హక్కు కావాలని ఇటీవలే ఉంటున్న ప్రభుత్వాలు, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నా అని గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. గ్రామ ప్రజలందరూ తరపున సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నది ఒకటే, ఈ సీతంపేట గ్రామంలో, తాన్లవలస గ్రామంలో, తొక్కుడువలస గ్రామాల్లో ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. అలాగే ఈ తాన్లవలసలో గిరిజనులే జీవిస్తున్నారు. ఈ గిరిజనులే జీవిస్తున్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి జీవిస్తున్న ఈ గిరిజనులకి మీరు ఎందుకు హక్కులు కలిగించరు అనేది కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి మన వినతి పత్రం ఎన్నోసార్లు ఇటీవలే ఇచ్చి ఉన్నాం. ఒక్క వినతి పత్రం పైన గాని, ఒక్క దరఖాస్తు పైన గాని ఎంక్వైరీ ఎటువంటిది జరగలేదు. అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తూతూ మంత్రముగా అధికారులు గ్రామంలోనికి వచ్చున్నారు. వచ్చి 580 ఎకరాలు ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ 580 ఎకరాల్లో 80 ఎకరాలు మాత్రం సర్వీస్ చేశారు. ఈ 80 ఎకరాల్లో మొత్తం తాన్లవలస గ్రామం గిరిజనులే ఉన్నారు. ఈ తాన్లవలస గ్రామంలో ఉంటున్న గిరిజనులకి 80 ఎకరాలు మీరు సర్వీస్ చేశారు కదా, ఆ సర్వీస్ చేసిన భూమి ఎవరికి ఎన్ని సెంట్లు వచ్చింది, ఎన్ని ఎకరాలు వచ్చింది అనేది మీరు డేటా ఇవ్వండి అయ్యా, ఆ డేటా అధికారులకు ఇవ్వండి అయ్యా అని మనము ఎన్నోసార్లు ఈఆర్ఓకి కూడా, సర్వీరికి కూడా మనము అడిగే పరిస్థితి అయితే ఉన్నది. వాళ్ళే చెప్తున్నది ఒకటి, ఈ 80 ఎకరాలతో పాటు ఉంటున్న 500 ఎకరాలు కూడా తేల్చాలి. తేలిస్తే తప్ప ఏం రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇదంతా పక్కదారి పట్టిస్తున్నది ఈఆర్ఓ, ఇంకెవరు కాదనేది కూడా గట్టిగా బలంగా మేము నమ్ముతున్న కారణం. ఎందుకంటే పక్కనే కోరి ఉంది, కోరులో ఉన్నవి తప్పులున్నవన్నీ సర్వీ నంబర్లు అన్ని, అది ఒకటే సర్వీ నంబర్ కింద ఉన్నది భూమి అంతా. వాళ్ళేమో సరి చేస్తున్నారు, వాళ్ళేమో ఆన్లైన్ లేని వాళ్ళకి ఆన్లైన్ చేస్తున్నారు, పట్టా లేని వాళ్ళకి పట్టాదారి పాస్బుక్లు ఇస్తున్నారు. కానీ గిరిజనుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గిరిజనులు అంతే మీకు చిన్న చూపు, ఎందుకు గిరిజనులు అంతే వాళ్ళ జీవన విధానాలు ఎలాగున్నాయి అనేది, వాళ్ళ గిరిజనుల కోసమే ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి, పాలకులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. గిరిజనుల కోసం ఉంటున్న ఐటీడీఏ పీఓ గారు కూడా, గిరిజనుల కోసం ఉంటున్న పీఓ గారు కూడా ఒక్క రోజైనా ఈ 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఒక్క రోజైనా ఏ పీఓ అయినా ఈ గ్రామానికి రాని పరిస్థితి అయితే ఉన్నది. ఈ 80 ఎకరాలు కొలిసిన భూమికి పట్టా కావాలని గిరిజనులు ఎన్నోసార్లు మొరపెడుతున్నప్పుడు కూడా ఏ అధికారులు కూడా స్పందించట్లేదు. ఇప్పటికైనా మీరు దయదలచండి, ఇప్పటికైనా